హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ది లార్డ్. యేసయ్య ప్రేమని ఎరగని ఒక సాధారణమైన కుటుంబంలో పుట్టి యేసయ్య ప్రేమను తెలుసుకొని ఆయన పిలుపును పొంది ఇతరులకు ఆయన ప్రేమను చూపుతూ ఎంతో బ్లెస్సింగ్గా మరియు ఎంతో బలమైన సేవ చేస్తున్న మా బంగారు తాతయ్యతో ఒక చిట్ చాట్. ప్రైజ్ లార్డ్ తాతయ్య, మీతో ఇలాగ మాట్లాడడం నాకు చాలా హ్యాపీగా ఉంది, చాలా ఎగ్జైటింగ్గా ఉంది తాతయ్య. అవునా అమ్మా అమూల్య, నాకు కూడా చాలా సంతోషంగా ఉందమ్మా నీతో మాట్లాడటం. తాతయ్య, మీది ఏ ఊరు తాతయ్య? మాదమ్మా గుంటూరు జిల్లాలోనే నగరం అనే ఊరమ్మ మాది. అవునా తాతయ్య. తాతయ్య, మా జేజమ్మకి యేసయ్య గురించి తెలుసా? తెలియదమ్మా, జేజమ్మకే కాదు ముత్తాత గారికి కూడా తెలియదమ్మా. అవునా తాతయ్య. అసలు మీ ఫ్యామిలీలో ఎంతమంది తాతయ్య? మా ఫ్యామిలీలోనమ్మా మేము మొత్తం 5 అన్నదమ్ములు అమ్మ, ఒక సిస్టరు, అందులో నేను 4వ వాడిని. అవునా తాతయ్య, మీ ఫ్యామిలీ గురించి వింటుంటే నాకు చాలా సంతోషంగా ఉంది తాతయ్య. ఓకే అమ్మా. అసలు మీకు యేసయ్య ఎలా పరిచయం అయ్యాడు తాతయ్య? మేము మొత్తం 5 అన్నదమ్ములు అని చెప్పాను కదమ్మా. వారిలో పెద్ద ఆయన చాలా దుర్వ్యసనాలు కలిగి ఉండేవాడమ్మా. ఆయన్ని మార్చాలని ఎంతో ప్రయత్నం చేశాను, కానీ నేను మార్చలేకపోయాను. అయితే పెద్దల చేత కూడా చెప్పించాను, ఎవరు చెప్పినా మా అన్న మారలేదు. కానీ ఒక రోజున మా అన్న యేసుప్రభు కనపడ్డాడట. యేసుప్రభు నమ్ముకొని మారిపోయాడు. మరి యేసుప్రభు గురించి నాకు తెలియదు, కానీ మా అన్న మారిన దాన్ని బట్టి మా అన్నగారు చర్చికి రావాలరా అని నన్ను అడిగినప్పుడు నాకు ఇష్టం లేకపోయినా మా అన్నగారి యొక్క ఫోర్స్ను బట్టి చర్చికి వెళ్ళానమ్మా. చర్చికి వెళ్ళినప్పుడు అదే మొట్టమొదటి రోజు పాస్టర్ గారు వాక్యం చెప్పినప్పుడు దేవుడు నాతో మాట్లాడాడమ్మా. అప్పుడు నేను యేసు ప్రభువును నమ్ముకున్నాను. నేను పాపినని గుర్తించి నేను బాప్తీసం తీసుకుని రక్షించబడ్డానమ్మా. అవునా తాతయ్య. మా మమ్మీ కూడా చాలా చెప్తుంది. అమ్మమ్మ రూమ్లో తలుపేసేసుకొని కన్నీళ్ళు ప్రార్థన గంటలు చేసేదంట. మళ్ళీ మమ్మీ వాళ్ళు పెద్దమ్మ వాళ్ళు పడుకున్న
అసలు మీరు సేవకు వచ్చి ఎన్ని ఇయర్స్ అయింది తాతయ్య? అహో, వయసుకి మించిన పెద్ద ప్రశ్న వేసావమ్మా నువ్వు. ప్లీజ్ తాతయ్య చెప్పండి తాతయ్య, తెలుసుకోవాలనుంది. మేము సేవకు వచ్చి ఇప్పటికి 40 సంవత్సరాలు పూర్తయినాయమ్మా. అవునా తాతయ్య? 40 ఇయర్సా? అవునమ్మా, 40 ఇయర్స్ పూర్తయ్యాయి ఇప్పటికి. చాలా గ్రేట్ తాతయ్య. యేసు ప్రభువుతో మేము కలిసి జీవిస్తూ ఉన్నప్పుడు, ఆయన పరిచర్యలు సాగిపోతున్నప్పుడు అసలు 40 ఇయర్స్ ఎలా అయిపోయాయో అసలు మాకు అర్థం కాలేదమ్మా. అవునా తాతయ్య? తాతయ్య మీరు సేవ చేసేటప్పుడు అసలు ఫస్ట్లో ఎంతమంది వచ్చారు తాతయ్య? మేము సేవ ప్రారంభించినప్పుడమ్మా అసలు ఎవ్వరూ లేరమ్మా. నేను, మీ అమ్మమ్మ, మేమిద్దరం కూడా ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళం గదిలో. అవునా తాతయ్య? అవునమ్మా. అలా గదిలో ప్రార్థన చేస్తూ ఉంటుండగా మా ప్రక్కన ఒక యవ్వనస్తురాలు మేము ప్రార్థన చేస్తున్నామని తెలిసి మా దగ్గరకు వచ్చి ఆమె కూడా మాతో పాటు ప్రార్థనలో కూడుకునేదమ్మా. అవునా తాతయ్య? అలాగూ దేవుడు ఒక్కరితో ప్రారంభించి అలాగే 2, 3, 4, 5 అట్లా ఒక్కొక్కరిని ప్రభువు మాకు పరిచయం చేస్తూ సంఘాన్ని ప్రారంభించాడమ్మా. అవునా తాతయ్య? అవునమ్మా. తాతయ్య అసలు మీరు ఫస్ట్ సేవకు వచ్చిన కొత్తలో ఏ కార్ వాడారు తాతయ్య? అబ్బో, పెద్ద ప్రశ్న వేసావమ్మా అమూల్య. కారు లేదు, ఏమీ లేదమ్మా. మేము సేవ ప్రారంభములో కాలినడకతో ప్రారంభం చేశామ్మా. కాలినడకతో తిరిగి మొత్తం సేవ చేశామ్మా. ఆ తర్వాత దేవుడు మా కష్టాన్ని, మా ప్రయాసను చూచి సిద్దిపేట సంఘస్థులతో దేవుడు మాట్లాడటం వల్ల మాకు ఒక సైకిల్ను గిఫ్ట్గా ఇచ్చారమ్మా. అవునా తాతయ్య? అవునమ్మా. ఆ సైకిల్తోనే చాలా సేవ చేశాము. ఆ తర్వాత దేవుడు మమ్మల్ని ప్రేమించి మేము పడుతున్న ప్రయాసను చూచి ఒక దైవజనుడు ద్వారా 1,00,000 రూపాయలు ఇచ్చినప్పుడు మరి ఒక కమాండర్ జీబును తీసుకోవటం జరిగిందమ్మా. అవునా తాతయ్య? అవునమ్మా. అలాగూ దేవుడు అంచెలంచెలుగా మమ్మల్ని దీవిస్తూ వచ్చాడమ్మా. నిజమా తాతయ్య? అవునమ్మా. చాలా దూరం సైకిల్తో ప్రయాణం చేసి సేవ చేసేవాళ్ళమ్మా. ఒకరోజు ఏం జరిగిందో తెలుసా అమూల్య? ఏం జరిగింది తాతయ్య? నా చేతుల్లో చిల్లి గవ్వ కూడా లేదమ్మా. 5 పైసలు కూడా లేదు, అంటే 5 NP కూడా లేదు. మరి ఒక చోటకి సైకిల్తో వెళ్ళవలసి వచ్చింది. అలాగూ నేను లాలాపేట అనే ప్రాంతానికి వెళ్ళటానికి మరి వెళ్తూ ఉంటుండగా సైకిల్ పంక్చర్ అయిందమ్మా. గాలంతా పోయింది. నేను అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. అయ్యో తాతయ్య! ఆ సైకిల్ గాలి కొట్టించుకుందామంటే 5 పైసలు, 5 NP అమ్మా అప్పుడు ఆ దినాల్లో. ఆ 5 NP కూడా నా చేతిలో లేదమ్మా. అలాగే ఆ మీటింగు చూసుకుని ప్రార్థన చేసి రిటర్న్ ఇంటికి వచ్చానమ్మా. అవునా తాతయ్య? ఆ సైకిల్ గాలి కొట్టించుకోవడానికి లేక టైర్లో గాలి ఏమీ లేదు. అలాగే వెనక్కి నడుచుకుంటూ మళ్ళా బాలనగర్ వరకు వచ్చానమ్మా. అవునా తాతయ్య? అవునమ్మా. ఆ తర్వాత అక్కడ నాకు తెలిసిన బ్రదర్స్ ఉంటే అక్కడ సైకిల్ స్టాండ్లో గాలి కొట్టించుకొని అక్కడి నుంచి మళ్ళా నేను మూసాపేటకి వచ్చానమ్మా. అవునా తాతయ్య? అవునమ్మా. సేవలో ఇలాంటి కష్టాలు ఎన్నో నా జీవితంలో మరి జరగటానికి మరి ప్రభు సహాయం చేశాడమ్మా. ఎన్నో కష్టాల్లో మరి ప్రభు ఎంతో నాకు తోడ్పడి సహాయం చేశాడమ్మా. తాతయ్య అంత దూరం నడిచారా? నిజంగా మీరు చాలా గ్రేట్ తాతయ్య. గ్రేటు నాదే ఉందిలే అమ్మా, అది దేవుని కృప. దేవుడు నాకు అలా సహాయం చేస్తూ ఉన్నాడు గనక ఆ దినాల్లో అలా ప్రయాసపడగలిగానమ్మా. తాతయ్య అసలు మీ లైఫ్లో మర్చిపోని సంఘటనలు ఏమైనా ఉన్నాయా తాతయ్య? నా లైఫ్లోనమ్మా ఒకటేంటమ్మా, చాలా ఉన్నాయి అమూల్య. అవునా తాతయ్య? అవునమ్మా. ఒకరోజు IEHC వారని ఇండియా ఎవర్ హోమ్ క్రూసైడ్స్ వారు నాకు 2 వ్యక్తుల్ని ఇచ్చి ఓల్డ్ సిటీలో కాలేజీల్లో సువార్త పత్రికలు పంచడానికి పంపించారమ్మా. అలాగూ నేను వెళ్ళినప్పుడు అక్కడ నన్ను పట్టుకొని ఆ సువార్త పత్రికలు పంచుతుంటుండగా విపరీతంగా కొట్టారమ్మా. బాగా కొట్టారా తాతయ్య? అవునమ్మా. దెబ్బలు బాగా తాకాయా? బాగా తాగాయమ్మా. ఆ తర్వాత వారు 5 రూపాయలు ఇచ్చి
హోటల్లో భోజనం చేయటానికి తీసుకెళ్ళినప్పుడు భోజనం చేయలేకపోయానమ్మా. అయ్యో, నా పళ్ళన్నీ కదిలిపోయాయి ఆ దినాల్లో. అవునా తాతయ్య? అంత బాధపడ్డారా తాతయ్య యేసయ్య కోసం? అవునమ్మా, ప్రభు మీద ఉన్న ప్రేమతో ఆయన నన్ను ఎంతగానో కాపాడాడమ్మా. ఒక ముస్లిం సోదరుడు వచ్చి నన్ను విడిపించటం వల్ల వారు అప్పుడు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారమ్మా. అవునా తాతయ్య? ఆ అంకుల్ని దేవుడే పంపించాడు తాతయ్య. అవునమ్మా, నిజమే చెప్పావమ్మా అమూల్య. అవును తాతయ్య. ఇంకొకసారి ఏం జరిగిందో తెలుసా అమూల్య? ఏం జరిగింది తాతయ్య? 1989 ఆగస్టు 15కి కుకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో చర్చి డెడికేషన్ చేస్తూ ఉంటుండగా చాలామంది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వచ్చి అటాక్ చేశారమ్మా. ఒక అంకుల్కి ఏం జరిగిందో తెలుసా అమూల్య? ఏం జరిగింది తాతయ్య? దెబ్బ తగిలి 9 స్టిచెస్ పడ్డాయమ్మా. 9 స్టిచెసా? వారంతా కూడా ఈ సిచ్యుయేషన్ చూసి మన చర్చ్ మెంబర్స్ కూడా భయపడి పారిపోయారమ్మా. నేను కూడా ఇంకా అదే చర్చిలో ఉంటానని అనుకోలేదమ్మా ఎవరు కూడా. కానీ ప్రభు తన మహాదయను బట్టి నన్ను అక్కడ నిలవబెట్టాడమ్మా. అవునా తాతయ్య? ఇటువంటి ప్రతికూలమైన పరిస్థితులు ఈ సేవలో, ఈ పరిచర్యలో మరి ఎన్నో ఎదుర్కొంటానికి ప్రభు సహాయం చేశాడమ్మా. తాతయ్య, మీరు ఇంత కష్టపడ్డారా తాతయ్య? మీ లైఫ్ గురించి వింటుంటే నాకు చాలా ఇన్స్పైరింగ్గా, హార్ట్ టచింగ్గా ఉంది తాతయ్య. అవునమ్మా, ఇంకా చాలా ఉన్నాయి అమూల్య. ఏం జరిగిందో తెలుసా? ఒకరోజు ఏం జరిగింది తాతయ్య? మీ మమ్మీ, పెద్ద మమ్మీ ప్రిస్కిల్లా పెద్ద మమ్మీ, వీరిద్దరూ కూడా మరి ఒక జీబులో మరి వెనకాల, ఆ జీబు వెనకాల ఆడుకుంటున్నారమ్మా. ఆ జీబు డ్రైవరు చూడకుండా రివర్స్ బ్యాక్ బండి తీసాడమ్మా. ఆ బండి మమ్మీ కాలు మీద, పెద్ద మమ్మీ కాలు మీద పడి చాలా గాయాలయ్యాయమ్మా 2 కాళ్ళకి. అవునా తాతయ్య? బిడ్డలు మేము ఇంటి పై అంతస్తులో మేము ఉంటామమ్మా. ఆ చుట్టుపక్కల వాళ్ళు చెప్పేసరికి గబగబా కిందకు వచ్చి పిల్లలు చూస్తే అంత బ్లడ్తో ఉన్నారమ్మా. చాలా ఏడ్చాము అమూల్య. అప్పుడు ఇమ్మీడియట్గా మమ్మీని, పెద్ద మమ్మీని తీసుకుని హాస్పిటల్కి తీసుకెళ్ళామమ్మా. అవునా తాతయ్య? మా మమ్మీకి, మా పెద్దమ్మకి ఇంత అయిందా? అవునమ్మా, అమ్మమ్మ నేను చాలా ఏడ్చామమ్మా. ఇంతే కాదు, 1995లో మరి చర్చి గోకుల్పేటలో చర్చి కట్టినప్పుడు మరి ఎంతో ఖర్చు పెట్టి చర్చి కడితే ఎంఆర్ఓ వచ్చి మొత్తం కూల్చేసిందమ్మా. పరిచర్యలో, సేవలో, మినిస్ట్రీలో ఇట్లా ఎన్నో శ్రమలమ్మా, ఎన్నో శ్రమలు వచ్చాయి. అయినను ప్రభు ధైర్యపరుస్తూ, ప్రభు ఎంతో బలపరుస్తూ మాకు సహాయం చేస్తూ వచ్చాడమ్మా. అవునా తాతయ్య? అవునమ్మా. తాతయ్య, మీ లైఫ్లో హ్యాపీయెస్ట్ మూమెంట్ చెప్పరా? నా లైఫ్లో హ్యాపీయెస్ట్ విషయాలు చాలా ఉన్నాయి కానీ అమ్మా, వాటన్నిటిలో అన్నిటికంటే హ్యాపీయెస్ట్ ఏంటో తెలుసమ్మా? 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో రాయబడినట్టు, యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే నా హృదయంలో ఉన్న పాపానంతా తీసేశాడో, నా హృదయంలో ఉన్న సిన్ అంతా ఆయన తీసేశాడో, అప్పుడు నాకు ఎంత సంతోషం కలిగిందో. అవునా తాతయ్య? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానమ్మా. ఈ లోకానంతా జయించినంత హ్యాపీగా ఫీల్ అయ్యాను. యేసయ్య ఎప్పుడైతే నా పాపాలు క్షమించాడో అమూల్య, అప్పుడు నాకున్న హ్యాపీనెస్ అంతా ఇంత కాదమ్మా, ఎంతో హ్యాపీనెస్. నా హృదయం చాలా తేలికైంది, ఎంతో నెమ్మది కలిగింది, ఎంతో హ్యాపీగా నేను ఫీల్ అయ్యానమ్మా. నిజమా తాతయ్య? అవునమ్మా. తాతయ్య, మీరు అమ్మమ్మే కాదు, జాషమమ్మ, బ్లెస్ అత్త, కాలెమ్మమ్మ, గ్లోరత్త, పెద్దమ్మ, పెద్దనాన్న, ఇంకా మమ్మీ, డాడీ వీళ్ళందరూ సేవలో ఉంటే మీకు ఎలా అనిపిస్తుంది తాతయ్య? చాలా సంతోషం ఉందమ్మా, చాలా తృప్తి ఉంది. ఎందుకంటే చాలా కుటుంబాల్లో తల్లిదండ్రులు సేవ చేస్తుంటే పిల్లలు సేవ చేయరమ్మా. వాళ్ళు చాలా తిరుగుబాటు చేస్తూ ఉంటారు, చాలా బ్యాడ్ హ్యాబిట్స్ కలిగి ఉంటారు చాలామంది సేవకుల పిల్లలు. కానీ దేవుని మహాకృప, ఆయన దయను బట్టి మన కుటుంబం అంతా ఆయన సేవలో ఉన్నామమ్మా.
మరి మన కుటుంబం అంతా సేవ చేస్తుంటే అనేక కుటుంబాలకి ఇది ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉందమ్మా. చాలామంది సేవ చేస్తున్న సేవకులు ఏమన్నారో తెలుసా అమూల్య? ఏమన్నారు తాతయ్య? మేము సేవ చేస్తున్నామంటే పాస్టర్ గారు మీరే మాకు ఎంకరేజ్మెంట్ అని చాలామంది పాస్టర్స్ అన్నారమ్మా. అవునా తాతయ్య? వావ్, రియల్లీ గ్రేట్ తాతయ్య. అంతేకాదమ్మా, ఇప్పుడు ఉంటున్న నువ్వు చెప్పిన లిస్టు పెద్దమ్మలు, పెదనాన్నలు, మరి మామయ్యలు, అత్తయ్యలు, మమ్మీ డాడీలు కాదమ్మా, మరి రాను దినాల్లో మీరు అంతా కూడా, అనగా నా యొక్క 9 మంది గ్రాండ్ చిల్డ్రన్, 9 గ్రాండ్ చిల్డ్రన్, మీరంతా రాను దినాల్లో గొప్ప సేవ చేయాలమ్మా. ఓకే తాతయ్య, మేమంతా సేవ చేస్తాం తాతయ్య. ఆయన చిత్తమైతే మీరంతా సేవ చేస్తూ ఉంటూ నేను చూడాలని ఆశ ఉందమ్మా. తప్పకుండా చూస్తారు తాతయ్య. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమూల్య. మరి మీరు తప్పకుండా మా కొరకు ప్రార్థన చేస్తారు కదూ? అవును తాతయ్య. ఓకే ఓకే, గాడ్ బ్లెస్ యూ అమూల్య. థ్యాంక్ యూ తాతయ్య. తాతయ్య, ఇన్ని ఇయర్స్ వరకు సేవ చేశారు కదా తాతయ్య. ఇంత చిన్న చర్చ్ నుంచి ఇంత పెద్ద చర్చ్, ఇంకా ఇంత పెద్ద ఫ్యామిలీ నుండి ఇంకా మిమ్మల్ని చాలామంది అప్రిషియేట్ చేస్తున్నారు కదా తాతయ్య. మరి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు తాతయ్య? నేనా అమ్మా అమూల్య? అసలు నేను ఏమీ లేదమ్మా. నేను చిన్నగా స్టార్ట్ చేయడానికి ప్రభు సహాయం చేశాడు. మరి ఇప్పటి వరకు ఏదైనా జరిగింది అంటే అదంతా దేవుని కృపేనమ్మా. నా బలము, నా శక్తి, నా జ్ఞానము, నా తెలివి, నాకున్నదంటూ ఏదీ లేదమ్మా. అదంతా నేనేమై ఉన్నానో పౌలు అన్నట్టు ఆయన కృపేనమ్మా, ఆయన దయే. ఆయనే మాతో ఉండి, మా పక్షంగా ఉండి, ఆయన అంచెలంచెలుగా ప్రతి శ్రమల్లో తోడుగా ఉండి విడిపిస్తూ వచ్చి మమ్మల్ని అంచెలంచెలుగా మరి ఆయన దీవిస్తూ మమ్మల్ని ఎంతో బ్లెస్ చేస్తూ వచ్చాడమ్మా. మేమేమై ఉన్నామో అది దేవుని కృపే, ఆయనే చేస్తూ వచ్చాడమ్మా. ఇంతగా చేసిన దేవునికి నిజంగా మనం ఎంతో రుణస్తులం అమ్మా. ఆయనకి ఎంతో కృతజ్ఞత చెల్లించాలి. థ్యాంక్ యూ సో మచ్ తాతయ్య. మీ లైఫ్ గురించి వింటుంటే మాకు చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. మీ లైఫ్లో మేము బోల్డ్ అనే విషయాలు నేర్చుకున్నాం తాతయ్య. మీరు మన ఫ్యామిలీకి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ తాతయ్య. వెరీ గుడ్ అమ్మా, గాడ్ బ్లెస్ యూ. ఇంత మంచి తాతయ్యని ఇచ్చినందుకు యేసయ్యకి చాలా థ్యాంక్స్. ఐ లవ్ యూ సో మచ్ తాతయ్య. ఐ లవ్ యూ సో మచ్ అమూల్య.